స్వచ్ఛ భారత్ అంబాసిడర్లకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ టీ పార్టీ ఇచ్చారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఎంపికైన 100 మంది బ్రాండ్ అంబాసిడర్లు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ పుస్తకాన్ని మంత్రి వెంకయ్య ఆవిష్కరించారు. ప్రచారకర్తలంతా గొప్ప బాధ్యతను భుజానకెత్తుకున్నారని, గాంధీ ఆశయాన్ని అందరం కలిసి సాధించాలని ప్రణబ్ పిలుపునిచ్చారు. సింగర్ శంకర్ మహాదేవన్ స్వచ్ఛ భారత్ థీమ్ సాంగ్ను పాడి ఆకట్టుకున్నారు. इसके पास आप माइक रहेगा। On Supriyo. తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో సుద్దాలనే ఒక మారుమూల పల్లెలో పుట్టిన నేను జీవితాన్ని పాటగా మలుచుకొని, పాటనే జీవితపు బాటగా మలుచుకొని ప్రయాణం చేస్తున్న క్రమంలో 22 సంవత్సరాలుగా సినీ గీత రచయితగా, దాదాపు 35 సంవత్సరాలుగా సామాజిక రచయితగా, కవిగా సాగుతున్న ప్రస్థానం నాది. ఆ ప్రస్థానంలో అన్ని రంగాల నుండి దాదాపు ఏరుకుని ఒక 300 మంది దాకా ఎన్నుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బ్రాండ్ అంబాసిడర్ స్వచ్ఛ భారత్ అందరం రాష్ట్రపతి భవన్లో కలుసుకోవడం, ఒక సచిన్ టెండూల్కర్తో కరచాలనం, ఆ మరుక్షణం ఒక రామదేవ్తో కౌగిలింత, ఆ మరుక్షణం రామోజీరావు గారితో షేక్ హ్యాండ్, ఇలా అనేక రంగాలలో ఉన్న ప్రముఖులతో మాట్లాడడము, కరచాలనము చేస్తూ మేము ఇంతవరదాకా ఈ 10-11 నెలలుగా, సంవత్సరంగా మేము స్వచ్ఛ భారత్లో పాల్గొన్నటువంటి కార్యక్రమాలను ఒకరికొకరు పంచుకోవడం జరిగింది. నేను స్వచ్ఛ భారత్ మీద పాటలు రాశాను.